అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సో మీరేమో వీళ్ళిద్దరికన్నా కూడా నాకు జగన్మోహన్ రెడ్డి నా పెద్ద కొడుకు, అతని తర్వాతే వీళ్ళిద్దరూ అంటారు. ఈ మధ్య కాలంలోనేమో జగంపూడి వారసులు ఇద్దరు జనసేనలోకి చేరబోతున్నారు, కండవ కప్పుకోబోతున్నారు అనేది ఒక న్యూస్ వచ్చింది. ఇమ్మీడియట్గా గణేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మా కట్టె కాలే వరకు మేము జగన్తోనే ఉంటాము అనే స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు అసలు ఆరోపణ రాకపోతే ఇంతవరకు వచ్చేది కాదు కదా? అసలుకి ఏమన్నా వచ్చిందా కబురు, ఏమన్నా వచ్చిందా? జనసేనలో జాయిన్ అవ్వాలి డెఫినెట్గా, ఇద్దరికి సీట్లు ఇస్తాము, జనసేనలో జాయిన్ అవ్వాలని లేకపోతే ఇంకో పార్టీలో జాయిన్ అవ్వాలనేటటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. రెండోది, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కూడా ఆ ఫ్యామిలీతోటే కంటిన్యూ అవ్వాలనేదే మా రామ్మోహన్ రావు గారు క్లియర్గా నాకు కానీ పిల్లలకు కానీ చెప్పడం జరిగింది. ఆ కుటుంబంతో చివరి వరకు మన ప్రయాణం అని చెప్పి. రాజా కానీ గణేష్ కానీ ఏ రోజునే అసలు జనసేన వైపు చూసింది లేదు, జనసేన పార్టీలోకి వెళ్ళాలని లేదు. కానీ చిరంజీవి గారితో రామ్మోహన్ రావు గారికి ఒక మంచి చక్కటి అనుబంధం ఉండేది. అదే రకంగా మేము బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చిరంజీవి గారు వర్చువల్గా ఇక్కడ నుంచి ఓపెన్ చేసి ఓ మంచి మెసేజ్ రామ్మోహన్ రావు గారి గురించి, తనకున్న అనుబంధం గురించి చెప్పడం జరిగింది. అలా అని చెప్పి ఆ కుటుంబంతో మనకి చిరంజీవి గారి ద్వారా ఒక మంచి ఎఫెక్షన్ అంటూ ఉంది. అంత మాత్రం రాజకీయాలు వేరు, పార్టీలు వేరు. రెండోది ఏంటంటే, మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో చివరి వరకు ప్రయాణం అన్నది మొదటి నుంచి చెప్తున్నాం. ప్రయాణం చివరి వరకు ఆయనతోటే చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తాం తప్ప ఇందులోకి వెళ్ళి గంటకు పార్టీ మార్చే ఆలోచన కూడా ఎప్పుడు మనకు లేదు, కలగదు కూడా. దానికి కారణం ఏంటంటే, మనం నమ్ముకున్న పార్టీతోటి, మనం ఏ పార్టీని నమ్ముకున్నామో ఆ పార్టీతోటి చివరి వరకు ప్రయాణం చేయాలి. రామ్మోహన్ రావు గారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు, చివరి వరకు కాంగ్రెస్ పార్టీతోటే ప్రయాణం చేశారు. కొన్ని ఇబ్బందులతోటి పొమ్మలు లేక పొగచూరు పెట్టినట్టు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారితో బయటకు వచ్చాం కాంగ్రెస్ పార్టీతోటి. ఆ రోజు నుంచి ఈయనతోటే ప్రయాణం తప్ప వేరే ప్రయాణాలు చేయాలనేటటువంటి ఆలోచన లేదు. ఆయన కూడా ఒక తల్లిలాగే నన్ను గౌరవిస్తాడు, ఇది చేస్తాడు. పదవులు ఆలోచించి, పదవులు ఆశించి ఏదో ఎవరో చేయలేదు అనేటటువంటి ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. ఎవరో పదవి ఇవ్వాలని, మనం కష్టపడి ఎదటివాడిని మెప్పించి ప్రజల్లో మెప్పుదలు తెచ్చుకుని మనం స్థాయికి ఎదగాలన్న ఆలోచన తప్ప ఏదో పదవి ఎవరో ఇవ్వాలి, ఆ పదవి ఉంటేనే రాజకీయం అనేటటువంటి ఆలోచన ఇప్పుడు చేయలేదండి. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారితో సంబంధాలు ఉన్నాయా? కలుస్తుంటారా ఇప్పుడు అంత మాట్లాడటం? అంటే మామూలుగా మరి ఇప్పుడు మనం వేరే పార్టీలో ఉన్న ఆయన బ్లడ్ బ్యాంక్ వర్చువల్గా ఓపెనింగ్ ఇది చేయటం జరిగింది కదా. ఒక మంచికి ఆయన ముందుకు వస్తారు, ఏదైనా మంచి ఉన్నప్పుడు మనం మాట్లాడతాం. చిరంజీవి గారితో మనకి ఎలక్షన్ పెళ్ళప్పుడు కూడా, గణేష్ మ్యారేజ్ అప్పుడు కూడా వెళ్ళి పిలవటం జరిగింది. వాళ్ళ మామయ్య సుబ్బారెడ్డి గారు ఆయన ఏదో ప్రోగ్రాంలో ఉండి రాలేకపోయారు, కానీ వాళ్ళ పాప పెళ్ళికి చిరంజీవి గారు కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కూడా బాగానే ఉంటుంది అంటే పర్సనల్గా ఆయనతోటి నాకు పరిచయం లేదండి. చిరంజీవి గారు తెలుసు, చిరంజీవి గారు కూడా రామ్మోహన్ రావు గారికి ఒంట్లో బాగున్నప్పుడు కూడా ఆయన వచ్చి చూసి వెళ్ళారు. ఈయన బయటకు వెళ్ళట్లేదు అప్పటికి రామ్మోహన్ రావు గారు, అందుగురించి ఆయనే ఊళ్ళోకి వచ్చినప్పుడు ఏదో పని మీద చూసి వెళ్ళటం జరిగింది. ఆయనతోటి మనకి పరిచయం ఉంది. ఇంకేంటండి, నెక్స్ట్ రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు, చివరి వరకు చెప్పలేము. మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, పార్టీకి ఏ విధంగా సహాయపడాలనుకుంటున్నారు, పిల్లలకు కావచ్చు, పార్టీకి కావచ్చు, ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే నన్ను ఇప్పుడు అమలాపురం పార్లమెంట్కి అబ్జర్వర్గా వేయటం జరిగింది మా పార్టీ మా నాయకుడు. విషయం ఏంటంటే, నాకు రాజా కానీ, గణేష్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ముగ్గురు బాగోవాలి, ముగ్గురు మంచి స్థాయిలో ఉండాలన్నది ఒక తల్లిగా నా కోరిక. దానికి నేను ఎప్పుడు కష్టపడతాను. అంటే ఎప్పుడు కూడా ఇది నేను ఇంత కష్టపడటం ఏంటన్న ఆలోచన నేను ఎప్పుడు చేయలేదు. దేనికైనా సరే ఒక కార్యక్రమం వచ్చినప్పుడు అదే కష్టం ఇప్పుడు కూడా పట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముగ్గురు మంచి స్థాయిలో ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రాజకీయాలలో ఎన్నో విజయాలు చూశారు, కానీ ఒక సింగిల్ పేరెంట్, ఎస్పెషల్లీ సింగిల్ పేరెంట్లో ఆడవాళ్ళు పిల్లల్ని పెట్టుకొని రాజకీయాలలో ముందుకెళ్ళటం చాలా కష్టం. అలాంటిది మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. విజయలక్ష్మి గారు చాలా స్ఫూర్తితో, కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి ఇంత జర్నీ చేయటం చాలా కష్టం.
అది కూడా ఎటువంటి ఒక మచ్చలేని రాజకీయ నాయకురాలుగా గెలిపోవటములు పక్కన పెడితే విజయలక్ష్మి గారు అంటే ఒక చెరగని ముద్ర వేసుకున్నారు రామ్మోహన్ గారి తర్వాత. సో అదేవిధంగా పిల్లలు కూడా అదే బాటలో రావాలని. నేనైతే ఒకటే ఆలోచిస్తానండి, గెలుపు ఓటమి అనేది పక్కన పెడదాం. నేను ఈ రోజుకి కూడా రామ్మోహన్ రావు గారితో 1984లో నేను రాజమహేంద్రవరం రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ పరోక్ష రాజకీయాల్లోనూ సేవా కార్యక్రమాల్లోనూ నేను ఉన్నాను. నాకు రాజకీయాల కంటే కూడా సర్వీస్ ఆ కార్యక్రమాలు బాగా ఇంట్రెస్ట్, సేవా కార్యక్రమాలు. నేను 2 నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నాను సర్వీస్లోను. అందు గురించి నేను ఒకటే ఆలోచిస్తాను, ఇప్పటివరకు నేను జనంలోనే ఉన్నాను. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మ అని నా దగ్గరికి రావటం జరుగుతుంది జనం. నాకు అమ్మ అన్న ఒక పిలుపు చాలు, అంతే తప్ప వీళ్ళు నాకు ఏదో చేయలేదు, లేకపోతే నాకు ఓటేయలేదు అని ఎవరి మీద నాకు ద్వేషం లేదు. లేకపోతే ఎవరైనా కూడా ఆపదలో ఉంటే శత్రునైనా కూడా ఆదరించగలిగేటటువంటి గుణం నా భర్త కానీ నా పిల్లలు కానీ మొదటి నుంచి అదే ఆలోచనలో ఉంటారు కాబట్టి నాది కూడా అదే ఆలోచన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.